హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ ఎవరైతే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, యూజీసీ నెట్, ఏపీ అండ్ తెలంగాణ సెట్ లైబ్రరీ ప్రిపేర్ అవుతున్నారో మీ సిలబస్లో మీకు డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ టోటల్ వీడియో అంతా కూడా మనకి ఏఐ వీడియో అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వీడియో. మీరు పూర్తి వీడియో చూసి ఎలా ఉందనేది ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కనుక చెప్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, చాలా సబ్జెక్ట్స్కి సంబంధించి. ఓకే, ఏఐ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చెప్తే నేను కూడా నెక్స్ట్ వీడియోలు చేయాలా వద్దా అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను. టోటల్ సిలబస్ అంతా కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను, ఒకవేళ మీకు నచ్చితే. ఓకేనా, లేదు అనుకుంటే పీపీటీస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే మీకు ఫ్యూచర్లో వీడియోస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక అద్భుతమైన ఆలోచనతో ఈ సెషన్ని ప్రారంభిద్దాం. 1934లో ప్రముఖ కవి టిఎస్ ఎలియట్ ఒక గొప్ప ప్రశ్న వేశారు. జ్ఞానంలో మనం కోల్పోయిన వివేకం ఎక్కడుంది, సమాచారంలో మనం కోల్పోయిన జ్ఞానం ఎక్కడుంది అని. అసలు ముడి వాస్తవాలు ఒక లోతైన అవగాహనగా ఎలా మారుతాయో అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్న మనకు సరైన పునాది వేస్తుంది. ఈరోజు మనం లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి కోసం, అంటే ముఖ్యంగా యూజీసీ నెట్, టీజీపీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ లైబ్రేరియన్ పరీక్షలకు అత్యంత కీలకమైన డిఐకేడబ్ల్యూ పిరమిడ్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం డేటా మాత్రమే ఉన్న స్థాయి నుండి ఆచరణాత్మకమైన వివేకం వరకు సాగే ఒక అద్భుతమైన ప్రయాణం. మనమీరోజు కవర్ చేయబోయే అంశాలు ఒక్కసారి చూద్దాం. డిఐకేడబ్ల్యూ పిరమిడ్ పరిచయం, ఆ తర్వాత డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, విజ్డమ్ అనే 4 దశలు, చివరగా పరీక్షల కోసం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన భావనలు. ముందుగా మొదటి విభాగానికి వద్దాం. డిఐకేడబ్ల్యూ పిరమిడ్ పరిచయం, వాస్తవాల నుండి ఆచరణ వరకు సాగే క్రమం ఇది. అసలు ఈ డిఐకేడబ్ల్యూ పిరమిడ్ అంటే ఏమిటి? ఇది ముడి డేటా సమాచారంగా, ఆ సమాచారం జ్ఞానంగా, చివరికి ఆచరణాత్మక వివేకంగా ఎలా మారుతుందో చూపే ఒక నమూనా. ఇన్ఫర్మేషన్ సైన్స్ మరియు ఫిలాసఫీ విభాగాల నుండి వచ్చిన ఈ మోడల్ మనం పిరమిడ్లో పైకి వెళ్లే కొద్దీ ప్రతి దశలోనూ అర్థాన్ని, సందర్భాన్ని మరియు మానవ విశ్లేషణను ఎలా జోడిస్తుందో స్పష్టంగా వివరిస్తుంది. రెండవ విభాగం డేటా. ఇవి ముడి వాస్తవాలు. మన అవగాహనకు అసలైన పునాది ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, డేటా అనేది ఎలాంటి ప్రాసెసింగ్ లేదా విశ్లేషణ లేని ముడి వాస్తవాలు లేదా అంకెలు. ఇది కేవలం ఏమిటి అనే ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇస్తుంది. కంప్యూటర్ మెమరీలోని బిట్స్ లాగా వీటికొక పద్ధతిలో అమర్చే వరకు సొంతంగా ఎలాంటి అర్థం ఉండదు. ఈ విషయాన్ని మనం ఒక వాస్తవ లైబ్రరీ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఉదాహరణకు 120, 150, 175 అనే 3 సంఖ్యలను తీసుకోండి. ఇవి కేవలం రా డేటా. వీటికి ఎలాంటి సందర్భం లేదు కాబట్టి ఇవి పూర్తిగా ఏకాకీగా అసలు దేని గురించి చెబుతున్నాయో అర్థం కాని విధంగా అనిపిస్తాయి కదా. మూడవ విభాగం ఇన్ఫర్మేషన్ లేదా సమాచారం. డేటాకు ఒక సందర్భాన్ని మరియు అర్థాన్ని ఇవ్వటం గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ముడి డేటాను ప్రాసెస్ చేసి ఒక పద్ధతిలో అమర్చినప్పుడు అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇది ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు అనే ప్రశ్నలకు సమాధానమిస్తుంది. షానన్ మరియు వీవర్స్ ఇన్ఫర్మేషన్ థియరీ ప్రకారం మనం చూస్తే, సమాచారం అనేది మనలోని అనిశ్చితిని లేదా కన్ఫ్యూషన్ని తగ్గిస్తుంది. ఇంతకుముందు మనం చూసిన అంకెలకే ఒక చిన్న కాంటెక్స్ట్ ఇద్దాం. ఆ అంకెలకు వారం రోజులు మరియు లైబ్రరీ అనే పదాన్ని జోడించాం. ఇప్పుడు చూడండి, సోమవారం లైబ్రరీ సందర్శకుల సంఖ్య 120, మంగళవారం 150, బుధవారం 175. చూశారా, ఆ ముడి అంకెలు ఇప్పుడు అర్థవంతమైన, మనకు ఉపయోగపడే సమాచారంగా ఎలా మారిపోయాయో. నాలుగవ విభాగం నాలెడ్జ్ లేదా జ్ఞానం. ఎలా మరియు ఎందుకు అని అర్థం చేసుకోవడం. ఇందులో మానవ విశ్లేషణ చాలా కీలకం. ఇక్కడ అసలైన మ్యాజిక్ జరుగుతోంది. జ్ఞానమనేది కేవలం సమాచారం కాదు, అది అనుభవం మరియు విశ్లేషణతో కూడుకున్నది. ఇది ఎలా మరియు ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానమిస్తూ మనం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. డావెన్పోర్ట్ మరియు ప్రుసాక్ దీన్ని అనుభవాలు మరియు నిపుణుల అంతర్దృష్టి యొక్క ఒక అద్భుతమైన కలయిక అని నిర్వచించారు.
ఇక్కడ డేటాకు జ్ఞానానికి మధ్య ఉన్న ఒక ఆసక్తికరమైన పోలిక చూద్దాం. ఒకవైపు డేటాను యంత్రాలు సులభంగా సేకరించగలవు, దీనికి మనుషుల అవసరం చాలా తక్కువ. కాని మరొకవైపు నాలెడ్జ్ లేదా జ్ఞానం పూర్తిగా మనుషుల అనుభవం, ఆలోచన మరియు నిర్ణయాత్మక శక్తిపై ఆధారపడి ఉంటుంది. యంత్రాలు మనకు డేటాను మాత్రమే ఇవ్వగలవు, కాని జ్ఞానానికి మనుషుల ఆలోచన ఖచ్చితంగా కావాలి. మళ్ళీ మన లైబ్రరీ ఉదాహరణకే వద్దాం. సోమ, మంగళ, బుధవారాల్లో సందర్శకుల సంఖ్య పెరుగుతోందనే సమాచారం మన దగ్గర ఉంది కదా. ఆ సమాచారాన్ని విశ్లేషించి, ఓహో, వారం మధ్యలో లైబ్రరీకి రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళ, బుధవారాల్లో మనకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం అని ఒక నిర్ణయం తీసుకుంటాం. అదే జ్ఞానం. ఇక్కడ సమాచారం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా మారింది. 5వ విభాగం విజ్డమ్ లేదా వివేకం. ఇదే మన అంతిమ లక్ష్యం. విలువల ఆధారంగా జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం. ఇదే పిరమిడ్లో అత్యున్నత స్థాయి. వివేకమనేది విజ్ఞానాన్ని మన సరైన విలువలతో కలిపి కొత్త పరిస్థితులకు లేదా సమస్యలకు వర్తింపజేయగల సామర్థ్యం. మనం ఈ పని ఎందుకు చెయ్యాలి అనే అతిపెద్ద, లోతైన ప్రశ్నకు ఇది సమాధానమిస్తుంది. ఇది ఒక విస్తృత సామాజిక కోణంలో ఉన్నతమైన ఆలోచనా విధానానికి నిదర్శనం. 6వ విభాగం పరీక్షలకు అవసరమైన ముఖ్యమైన భావనలు, ముఖ్య విద్వాంసులు, సిద్ధాంతాలు. ఇప్పుడు చూద్దాం. మన పోటీ పరీక్షల దృష్ట్యా డేటా, సమాచారం మరియు జ్ఞానం మధ్య స్వభావం, ఉద్దేశ్యం మరియు మానవ ప్రమేయం ఎలా మారుతాయో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తుంటాయి వీటిమీద. సింపుల్గా చెప్పాలంటే, డేటా పరిశీలనలను రికార్డ్ చేస్తుంది, సమాచారం దానికి ఒక సందర్భాన్నిస్తుంది, మరియు జ్ఞానం సమస్యల పరిష్కారానికి దారి చూపుతుంది. ఈ నమూనా వెనుక ఉన్న చరిత్రను ఒకసారి గమనిస్తే, 1934లో టిఎస్ ఇలియట్ మొట్టమొదటగా ఈ భావనను ప్రస్తావించారు. ఆ తర్వాత 1958లో మైఖేల్ పొలానీ టాసిట్ మరియు ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించారు. చివరగా 1989లో రస్సెల్ ఎల్ అకాఫ్ ఈ డిఐకేడబ్ల్యూ నమూనాను లైబ్రరీ సైన్స్లో లాంఛనప్రాయంగా రూపొందించారు. ఈ సంవత్సరాలు, పేర్లు ఎగ్జామ్స్కి చాలా ముఖ్యం. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రెండ్ మారుతోంది కాబట్టి ఈ ఎక్స్టెండెడ్ మోడల్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆటోమేటెడ్ సిస్టమ్స్ కోసం ప్రాసెసింగ్ కలిపి డిఐకేడబ్ల్యూపీగా, సిస్టమ్స్ థింకింగ్ కోసం హోలిజంతో డిఐకేడబ్ల్యూహెచ్గా, జీన్ బెల్లింగర్ ప్రతిపాదించిన అండర్స్టాండింగ్తో డిఐకేయూడబ్ల్యూగా, ఇంకా హ్యూమన్ ఎక్స్పీరియన్స్ జోడించి డిఐకేహెచ్ఈగా ఆధునిక మోడల్స్ వచ్చాయి. ఇవి నోట్ చేసుకోండి. ఫ్రిట్జ్ మచ్లబ్ చెప్పిన ఒక అద్భుతమైన, అతి ముఖ్యమైన పాయింట్ ఇక్కడుంది. ఆయన ప్రకారం ఇన్ఫర్మేషన్ లేదా సమాచారం అనేది ఎప్పటికప్పుడు మారే తాత్కాలికమైన సందేశాల ప్రవాహం, అంటే ఒక ఫ్లో లాంటిది. కాని నాలెడ్జ్ లేదా జ్ఞానమనేది ఒక చోట చేరిన, స్థిరమైన, సిస్టమాటిక్ నిల్వ, అంటే ఒక స్టాక్. అర్థమైంది కదా? జ్ఞానమనేది కాలక్రమేణా నిలిచి ఉండే ఒక సంపద లాంటిది. సరే, ముగించే ముందు మీకొక ఆలోచింపజేసే ప్రశ్న. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో డేటా నుండి జ్ఞానానికి మారే క్రమాన్ని ఏఐ పూర్తిగా ఆటోమేట్ చేసేస్తోంది కదా. మరి రేపటి లైబ్రరీల భవిష్యత్తులో మన మానవ వివేకానికి స్థానమెక్కడుంది? టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషి ఆలోచనకు, లైబ్రేరియన్ల విశ్లేషణకు ప్రత్యామ్నాయం లేదన్న విషయాన్ని ఈ ప్రశ్న గుర్తుచేస్తోంది. ఆల్ ది బెస్ట్. మరింత ముఖ్యమైన సమాచారంతో మరో విశ్లేషణలో కలుద్దాం. సో ఇదన్నమాట మనకి డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ సంబంధించినటువంటి క్లాసు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.